హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇది చెప్పాను కదండి, కంటిన్యూ వ్లాగ్ అండి. సెలబ్రేషన్ అయిన మరుసటి రోజు ఫుడ్ ప్యాకెట్స్ పంచుతానని చెప్పాను కదండి, దానికి ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేసి పూజ చేస్తున్నానండి. ఇలా పూజ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. అదంతా షూట్ చేయలేదు, కొంచెం బిట్లుగా షూట్ చేశాను. వెజ్ బిర్యానీ చేస్తున్నాను. వెజ్ బిర్యానీ రైతా. వెజ్ బిర్యానీలోకి రైతా చేశానండి. గోంగూర చట్నీ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. రైతా చేశాను. అయినా రైతానే బాగుండిందండి, చాలా బాగా వచ్చింది. ఎక్కువ క్వాంటిటీ చేద్దాం అనుకున్నానండి. స్టవ్ రిపేర్ వచ్చేసింది, పెద్ద స్టవ్. ఆ స్టవ్ మీద ఎక్కువ చేయలేము. పెద్ద స్టవ్ ఉంటే మనం ఎన్ని బియ్యం వేసుకున్నా చేసుకోవచ్చు. లేదంటే నేను ఎక్కువ మంది, ఒక 20 మందికైనా ఇద్దాం అనుకున్నాము, కుదరలేదు. చూసుకోలేదు. స్టవ్ చూసేసరికి రిపేర్ వచ్చేసింది. ఇంకా అది పనికి రాదండి, కొత్త స్టవ్ తీసుకోవాలన్నారు. ఇంక సరే అని చెప్పి ఇంక స్టవ్ మీదే వండేస్తున్నాను. ఎంతమందికి వస్తే అంతమందికి అన్నట్టుగా దబ్బర పెట్టాను. నేను బియ్యం ఏమో ఎక్కువ వేసేసాను. దబ్బర సరిపోద్దా చాలదా అని ఆలోచిస్తే చేస్తున్నాను. మరి బాగానే వచ్చింది. పైకి కరెక్ట్గా సరిపోయిందండి. పైకల్లా వచ్చేసింది అన్నము. ఇంకొక గ్లాస్ కానీ అర గ్లాస్ కానీ ఎక్కువగానే వేసుంటే చాలా ఇబ్బంది పడిపోయి ఉండేదాన్ని. కరెక్ట్గా లెవెల్కి సరిపోయింది. దెబ్బ నిండా వచ్చేసిందండి. ఒక 10 మందికి పంచాను, కరెక్ట్గా 10 మందికి వచ్చింది. మేము కూడా అదే ఆ రైసే తిన్నామండి. పిల్లలు మేము అందరం అదే తిన్నాము. బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చిందండి. మా హస్బెండ్ అయితే బాగుంది, బాగా కుదిరిందని చెప్పారు. బాగా పొడిగా బాగా వచ్చిందండి. దెబ్బలు సరిపోదు అనుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయింది. ఇబ్బంది పడతానేమో భయం వేసింది. లేదంటే కరెక్ట్గా దెబ్బకి ఫుల్గా కింద పోకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇదంతా మీ వల్లేనండి. మీరు సపోర్ట్ చేయబట్టే నేను 10 మందికైనా అన్నం పెట్టగలుగుతున్నాను. ఈ పుణ్యం అంతా మీకు కూడా వర్తిస్తుందండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో కర్రీ, సూపర్ వచ్చిందని. అన్నీ వేసాను. ఆలు వేసాను, మష్రూమ్ వేసాను, మిల్ మేకర్ వేసాను, బీనీస్ వేసాను, క్యారెట్ వేసాను, పెరుగు అన్నీ వేసానండి. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తే అర్థమైపోద్దండి రైస్. చూడండి ఎలా వచ్చిందో, పొడిగా వచ్చింది. అలా వస్తే బాగుంటుందండి. నీళ్ళు ఎక్కువ వేసేస్తే మెత్తగా అయిపోయి టేస్ట్ అనిపించదు. చాలా బాగా వచ్చిందండి. ఇంక ప్యాక్ చేసుకొని గుడికి వెళ్ళిపోవడమేను. టెంపుల్కి వచ్చానండి. నెల్లూరులో ఫేమస్ అండి ఈ టెంపుల్. ఏ బండి తీసుకున్నా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుని వెళ్ళాల్సిందే అండి. టౌన్ హాల్ అంటారు. టౌన్ హాల్ వినాయకుడి గుడి అంటే ఫేమస్ అండి. ఇక్కడ టెంకాయ అవన్నీ తీసుకుంటున్నానండి. ఈ అబ్బాయి తెలిసిన అబ్బాయి, పలకరిస్తున్నాను. తెలిసిన అబ్బాయి అండి, పలకరిస్తున్నాను. దగ్గరుండి పూజ చేయించాడండి. చాలా థ్యాంక్ యూ అండి అబ్బాయికి కూడా. దగ్గరుండి పూజ చేయించాడు. ఇదండి మా వినాయకుడి గుడి. దండం పెట్టుకోండి మీరు కూడా. అందరికీ మంచి జరగాలి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నానండి. ఇక్కడ ఎక్కువ మంది ఉండరండి, ఒక 10 మంది లోపలే ఉంటారు. నేను 10 ప్యాకెట్స్ తెచ్చాను. కరెక్ట్గా ఒకటి మిగిలిపోయిందండి. 9 సరిపోయినాయి. 9 మందికి సరిపోయింది, ఒకటి మిగిలిపోయింది. ఇంకెవరికో ఇద్దామనేటప్పటికి లాస్ట్ ఆయన వచ్చాడండి. ఇంకా ఆయనకి ఇచ్చేసాను, సరిపోయింది. ఇక్కడ మూవీ టికెట్స్కి వెళ్తున్నాము. మా హస్బెండ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, పిచ్చ అభిమాని. ఇంకా ఒకేసారి టికెట్స్ తీసుకుందాము. ఆ రోజు నైటు ఫ్యాన్స్కి షో వేస్తారు కదంటండి, ఆ షో అండి. టికెట్ తీసుకున్నాడు ఆల్రెడీ. 1000 రూపాయలండి టికెట్ తీసుకున్నాడు. ఒక టికెట్ తీసుకున్నాడు. మళ్ళీ మరుసటి రోజుకి వెళ్ళేదానికి మళ్ళీ ఇంకో టికెట్కి వెళ్తున్నాడు. అంత పిచ్చండి పవన్ కళ్యాణ్ సినిమా అంటే. ఇక్కడ S2 హాల్ కాడ ఇక్కడ సమోసా షాప్ అండి, చాలా ఫేమస్. అది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది సమోసా. నెల్లూరులో ఎక్కడ సమోసా బాగుంటుందంటే ఆ షాపేనండి. షాప్ పేరు తెలీదు. S2 హాల్ పక్కన అని అడిగితే చెప్తారండి. ఇదే అండి మా S2 హాల్ సినిమా హాలు. మా నెల్లూరుకి ఇది సినిమా హాల్ అండి. ఇదే మా ముద్దు బిడ్డలాగా మా నెల్లూరుకి సినిమా హాలు. MG మాల్ S2 హాల్ అంటే మాకు కొంచెం, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి ఈ S2 హాలు. ఇంతకుముందు కావేరి, జమున, గంగా అనే పేర్లు ఉండేవంట. మా అత్త వాళ్ళు వెళ్ళేటప్పుడు
ఆ జనరేషన్లో దాన్ని రీమోడల్ చేసి S21, S22, S23 అలా పెట్టారండి. బాగుంటుందండి. ఇక్కడ అంతా సీటింగ్ కానీ బాగుంటుంది, సౌండ్ కానీ బాగుంటుంది. మాల్లో కూడా బాగుంటుందండి, MG మాల్లో కూడా బాగుంటుంది. కానీ అది కొంచెం దూరం, ఇది దగ్గర. మ్యాక్సిమం ఎక్కువ ఇక్కడికే వెళ్తాము. ఇంకా పిల్లలు అడిగితే మాల్కి వెళ్దామని అంటే ఇంక తీసుకువెళ్తాను. ఇక్కడ తీసుకుంటున్నాడండి హస్బెండ్ మా టికెట్. ఇంకా ఒక గంటలో ఇక్కడ రచ్చగా జరిగిపోద్దండి. ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తారు, ఇంకా టపాసులు పేలుస్తారండి, పోలీసులు బందోబస్తు ఉంటారు. ఇదంతా నిండిపోతారండి ఇంకొక 1.5 గంటలో. ఆల్రెడీ ఉన్నారు బయట, పోలీసులు కూడా ఉన్నారు, అందుకే కొంచెం సైలెంట్గా ఉన్నారు. ఇంకా సినిమా స్టార్ట్ అంటే ఇంకా రచ్చ మొదలవుతుందండి. అంతే అండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందు